చేసుకోబోతున్నాం. దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని తీసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి
Saat Prabhu namamu
ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామములు వందనాలు ఆదివారం కీర్తన వారికి కీర్తన వాక్యం చెప్తున్న జీవనంగా ఆ వాక్యాన్ని నా హృదయం భద్రపరుచుకుని ఈ కార్యక్రమాన్ని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి. ఈరోజు రావాల్సిన అధ్యాయాలు లేవి కాలం 1, 2, 3, 4 అధ్యాయాలు. ఈ మొదట ఆరాధనలో 1వ అధ్యాయం నుంచి మీకు కొన్ని విషయాలు తెలియజేద్దాం. లేవి కాలంలో 1వ అధ్యాయం 1 నుంచి 17 వచనాలు ఉన్నాయి. అందులో నాకు తెలిసిన కొద్ది జ్ఞానాన్ని మీకు పంచుకోవాలనుకుంటున్నాను. కొన్ని విషయాలు చెప్తాను మీకు. 1వ అధ్యాయంలో దేవుడు ఏమంటున్నాడంటే దేవుని ప్రత్యక్ష గుడారం నిర్మించమన్నాడు. నిర్మించబడిన తర్వాత మోషేని ఇంకా చేయమన్నాడు. ఏం చేయమంటున్నాడంటే ప్రత్యక్ష గుడారం నిర్మించేశారు. నిర్మించేసిన తర్వాత దేవునికి అర్పించే దాంట్లో కొన్ని ఉంటాయి. బలులు అర్పించే దాంట్లో కొన్ని ఉంటాయి. అవి అర్పించే దాంట్లో ఏం చేయాలంటే మనకి మొదటగా వస్తారు కదా. దాన్ని మనం అర్పించేటట్టు ఉంటారు. ఇప్పుడు మీకు అర్థం అవ్వదు చెప్పాలంటే మీకు ఏదో బహుమానం కలిగింది, దేవుని వల్ల ఏదో బహుమానం కలిగినప్పుడు దాన్ని మొదటగా దేవునికి అర్పించేటట్టు ఉండాలి. లేవి కాలంలో ఏమంటారంటే మందలోంచి ఒక గొర్రెను మందలోంచి ఒక మేకను మొదటగా పుట్టిన మగదాన్ని తీసుకుంటామంటున్నాడు దేవుడు. ఇంకా దేవుడు ఏమంటున్నాడంటే దేవునికి బలియాపన చేసినప్పుడు చాలా సిస్టమ్స్ ఉంటాయండి. బలిపీఠం దగ్గర ఉన్నప్పుడు ఒక యాదవుని ఏర్పాటు చేస్తాడు దేవుడు. ఆ యాదవుడి ద్వారా బలిపీఠం దగ్గర దూరం వేయించడం జరుగుతుంది. అది ఆ కారణం ఏంటంటే ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే మన హృదయమును పరిశుద్ధంగా ఉంచుకొని అంటున్నాడు. అయ్యేమిటి కాదని వల్ల ప్రకారం అయితే అవి చేయమని దేవుడు. కానీ ఇప్పుడైతే దేవుడు ఏమంటున్నాడంటే మీ హృదయం పరిశుద్ధంగా ఉంచుకోండి, దేవునికి ఆరాధించేటట్టు దేవుని వాక్యాన్ని ఆరాధించండి. ఈ బలు అక్కర్వద్దు, అదేంటి పాత నిబంధన ప్రకారం అలా చేయదు. నాకు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే మీ హృదయం దేవునికి అర్పించండి, మీ హృదయం పరిశుద్ధంగా ఉండాలి. ఆ పరిశుద్ధంగా ఎప్పుడుండాలంటే దేవుని వాక్యాన్ని పరిశీలించినప్పుడు దేవుడిని చెప్పిన మాటలు అన్నప్పుడు మనం ప్రతిరోజు ఎప్పుడైతే ప్రార్థన చదువుతామో అప్పుడు మన హృదయం అనేది పరిశుద్ధంగా ఉంటుంది. ఆ పరిశుద్ధత ఎలా ఉండాలంటే దేవుని వాక్యం మనం కొత్త పెట్టుకునేటప్పుడు దేవుని వాక్యం దైవజనులతో తెలియజేస్తుంది. దేవుని వాక్యం చదివినప్పుడు మనకి ఎన్నో కొన్ని డౌట్లు వస్తాయి. ఒకవేళ డౌట్లు వస్తే దైవజనుల ద్వారా తెలియజేసుకోవాలి. మీ హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఈ అవకాశం ఇచ్చినప్పుడు దైవజనులకు అనుకుంటుంది. చక్కగా వాక్యాన్ని అందించండి సోదరుడు. మరి పులకేష్ ప్రభునామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాడు. చాలా సంతోషం. సంఘంగా ఎవరి బిడ్డలు చక్కగా దేవునికి కార్యక్రమాలు నడిపించుకో పాటలో వాక్యాన్ని పాటించుకో సాధించడం చాలా సంతోషకరం. ఎవరైనా ఉంటే అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. 5 ఆరాధనలు ఉంటున్నాయి కాబట్టి ఒక్కొక్క ఆరాధన ఒక్కొక్కరు ముందుకు వచ్చి చక్కగా మరి అన్ని దేవుని వాక్యం చూసుకోవచ్చు. మంచిది. మరొకసారి చేరవచ్చు. మీకు అందరికీ ప్రభు నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవదేవుడు మనల్ని నిర్మించి ఈ 2023 సంవత్సరం మొదటి నెల చివరి దినం వరకు వచ్చాం. ఈ చివరి దినం వరకు దేవుడు మనం కాపాడే విధానం బట్టి దేవునికి స్తోత్రాలు తీసుకుంటున్నాం. స్తోత్రం చెప్పినట్టుగా ఈరోజు మనము లేవి కాండము 1
2, 3, 4 అధ్యాయాలు చదవాలి. మరి మీరు ఎంతమంది చదువుతారు నాకు మీరు నిన్నటితో పరిశుద్ధ గ్రంథంలో ఉన్న 66 పుస్తకాల్లో 2 పుస్తకాలు పూర్తిగా చదవడం జరిగింది. ఆదికాండము, నిర్గమము. ఇప్పుడు 3వ పుస్తకం ప్రారంభం ఈ రోజు నుండి. మరి ఎంతమంది నిన్నటి వరకు కూడా ఈ పరిశుద్ధ గ్రంథం నుండి 2 పుస్తకాలు పూర్తిగా చదవాలన్నారా? ఎవరున్నారా? వేరే పక్కలే అంటే చాలా బిజీగా ఉంటుందా? అంతగా చదవడు తప్ప చదవట్లేదా? చదవకపోతే నేను చదివితే గొడవ ఉంటాం. చదివితే నేను చెప్పేది అర్థం అవుతుంది. చదవకపోవడం వల్ల ఈ నాజర్ గారు ఇలాగే చెప్తారు అనమాట. చదివితే దేవునికి గ్రంథంలో సంగతి అర్థం చేసుకోవడానికి అవకాశం. ఓకే, ఈరోజు మనము 3వ పుస్తకాన్ని ప్రారంభిస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో 3వ పుస్తకంగా లేవియ కాండాన్ని మనం ఈ రోజు నుంచి ప్రారంభించుకుంటున్నాం. ప్రతిరోజు రాత్రి 7:30 నుండి 8 వరకు ఒక అరగంట సేపు దేవునికి సన్నిధిలో గడపడం జరుగుతుంది. దేవునికి వాక్యం ఇవ్వడం జరుగుతుంది. ఏ రోజు ఏ అధ్యాయంలో ఆ అధ్యాయం నుండి కొన్ని విషయాలు తెలియచేస్తారు. సోదర పురకేష్ కూడా ప్రతిరోజు వస్తున్నాడు, చక్కగా వాక్యం వింటున్నాడు, చక్కగా నిలబడి ఈ రోజున కొన్ని మాటలు చెప్పగలుగుతాడు. ప్రతిరోజు కూడా రావడాన్ని బట్టి ఈ సమయంలో మీ ముందు నిలబడడం జరిగింది. ఈ సమయంలో లేవి కాండాన్ని గురించి అంటాం. ఈ రోజున చెప్పబోయే విషయాలు నిర్ధారణకి తెలియచేయడం జరిగింది. ఈ 4 అధ్యాయాల నుండి మొదటి ఆరాధనలో బర్న్ ఆఫరింగ్ అనగా దహన బలిపీఠం గురించి, అనగా దహన బలి గురించిన సంగతుల గురించి మీతో మాట్లాడుకుంటున్నారు. 2వ ఆరాధనలో ఆఫరింగ్ సీజన్ విత్ సాల్ట్ అనగా బలులనేవి ఉప్పుతో కలియబెడతాం అనే సందర్భాల నుంచి ఉప్పుతో నీ నైవేద్యం మీద ఉప్పును ఉంచాలి అనేది ఒక సందర్భాన్ని మాట్లాడుకుంటారు. ఇక 3వదిగా ఆఫరింగ్స్ ఆఫ్ ఎ ల్యాంబ్ అనగా గొర్రెలను అర్పించే విధానాన్ని, గొర్రెల మేకలను అర్పించే విధానం వచ్చిన సందర్భం. ఇక 4వదిగా 4వ ఆరాధనలో సిన్ ఆఫరింగ్స్ అనగా పాప పరిహారాల గురించిన సంగతులు తెలియచేయడం జరుగుతుంది. ఇక 5వ ఆరాధనలో when a priest, a congregation, a ruler and a individuals అనగా యాజకుడు, ఒక సమాజము, ఒక అధికారి, ఒక వ్యక్తి తాను చేసిన తప్పిదానికి పాప పరిహారార్థంగా ఇటువంటి బలి అర్పించాలనేది పాత నిబంధనలో నుండి సంగతులు ఈ రోజు జరిగే 5వ ఆరాధనలో మీకు పంచుకోవడం జరుగుతుంది. ఈ రోజు మొదటి ఆరాధనలో ఇంకొక సోదరు చెప్పాడు. అయితే ఈ మొదటి ఆరాధనలో దహన బలిని గురించిన సంగతులు గమనించాలి. లేవి కాండం సోదరు చెప్పాడు, దేవుడు బలులు కోరుకుంటున్నాడు. వాటిని మనం ఎరిగిన వారు ఉన్నాం. దేవుడు ఆయన బలులు కోరుకునే దేవుడు కాదు. ఆయన విరిగి నలిగిన మనస్సే ఆయనకు ఇష్టమైన బలులు అనే విషయాన్ని మన కీర్తనకారుడు 51వ కీర్తనలో 51వ కీర్తన 16వ వచనం నుంచి మనం చూస్తే 51వ కీర్తన 16వ వచనంలో నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదు, దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన. ఇక్కడ మనం చదివితే 16వ వచనంలో దహన బలి నీకు ఇష్టమైనది కాదు అని. ఇప్పుడు లేవి కాండం ఆ వచనాన్ని అలాగే మీరు ఆలోచించండి. లేవి కాండం మొదటి అధ్యాయం. మొదటి అధ్యాయంలో సంగతి ఒకసారి మనం చదువుతాం. మొదటి అధ్యాయంలో లేవి కాండం అనేసరికి లేవీలకు ఆజ్ఞాపించబడిన సంగతులు అనగా యాజకత్వం గురించి, యాజక ధర్మాల గురించి, దేవుని సేవ చేసేటి లేవీలకు విధించబడిన ఆజ్ఞలన్నిటి కూడా ఒక గ్రంథంగా దేవుడు మోషే ద్వారా వ్రాయించి ఈ లేవీ కాండాన్ని దేవుడు వారికి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ లేవీ కాండంలో ఉన్న ఈ 27 అధ్యాయాలను కూడా మనం చూస్తే ఇందులో లేవీలు అనబడిన వారు, దేవుని యాజకులు, దేవుని సేవకులు అనబడుతున్న వారు ఎటువంటి బలులను అర్పించాలి, ఎటువంటి విధానంలో వారు ఉండాలి అనేది చాలా స్పష్టమైన రీతిగా దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. అయితే మనం 1వ అధ్యాయంలో 1 నుండి మనం చూస్తే యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడారముల నుండి అతనికి ఇలాగూ సెలవిచ్చాడు. జాగ్రత్తగా వింటే ఈ మాటలు మానవుని మాటలు కాదు, ఇది దేవుని మాట. దేవుడు మాట్లాడుతున్న మాటలు. యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడారముల నుండి అతనికి ఇలాగూ సెలవిచ్చాడు అని మాట్లాడుతూ ఇక్కడ మాట్లాడాలి. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లు, ఎవరితో అంటే వాక్యం చదువుతున్నప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎప్పుడు మాట్లాడుతున్నారు, ఏ సందర్భంలో మాట్లాడుతున్నారు. 5 W's అంటూ ఉంటారు చాలా సందర్భాల్లో. 5 W's అనగా హూ, వెన్,
జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి కొంచెం పరిశుద్ధ గ్రంథాలు చదువుతున్నప్పుడు దేవునికి వాక్యాన్ని మనం జాగ్రత్తగా చదవకపోతే మనం అపార్థం చేసినట్టు ఉన్నాం. ఈరోజు మనం లోకంలో చాలా మంది దేవుడు గ్రంథాన్ని అపార్థం చేసుకుని చాలా మంది దీన్ని అవగాహన చేసి మీ దేవుడు ఇటువంటి దేవుడు అని కొంతమంది కామెంట్లు పెట్టేటువంటి చాలా మంది ఉన్నారు. అయితే మీరు గమనించండి, నీవు ఇశ్రాయేలుతో ఇట్లను మనము ఉదాహరణకు ఆదికాండం 6వ నోవహుతో దేవుడు చెప్పిన సందర్భాన్ని పదే పదే చెబుతున్నారు. నోవహుతో దేవుడు చెప్పిన మాట ఏంటి? నోవహు నువ్వు నీ కొరకు నీ ఇంటి వారి కొరకు ఒక ఓడను సిద్ధం చేస్తుంది. కాబట్టి దేవుడు ఎవరితో చెప్పాడంటే నోవహుతో చెప్పాడు. ఇప్పుడు ఆ మాట చదివి ఇప్పుడు దేవుడు ఓడ కట్టవాడని చెప్పి నువ్వు ఓడ కట్టవాడు ఎలా ఉంటుంది? నేను బుద్ధిహీనుడికి ఎవరు కూడా బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటలు, తెలియచేయబడిన మాటలు అది ఎవరు మాట్లాడారు, ఎవరితో మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు, ఏ సందర్భంలో మాట్లాడారు, ఎలా మాట్లాడారు అనేది మనం గమనించగలగాలి. నీవు ఇశ్రాయేలు చెప్పినాను, మీలో ఎవరైనాను జాగ్రత్తగా గమనించు, మీలో ఎవరైనాను యెహోవాకు బలి అర్పించినప్పుడు ఏంటంటే యెహోవాకు బలి అర్పించడం, యెహోవాకు బలి అర్పించడం ఏంటి? ఎందుకంటే మనం చదువుకున్నాం 51 కీర్తనలో నీవు బలిని కోరువాడము కాదు, దహన బలి నీకు ఇష్టమైనది కాదు అని మాట్లాడు. ఇప్పుడు వాక్యం చూస్తే మీలో ఎవరైనా యెహోవాకు బలి అర్పించినప్పుడు, బలి అంటే ఎలా ఉంటుందండి? బలి అంటే ఎలా ఉంటుంది? బలి చేయడం, బలి పశువు అనే ఆ మాట చూస్తే ఇంకా బలి ఇచ్చామంటే ఇంకా అది మళ్ళా తిరిగి వెనక్కి రాదు. ఇంకా బలిగా చేయబడిందంటే, దహన బలిగా ఇచ్చామంటే ఇంకా అది ఇంకా మళ్ళా తిరిగి వచ్చే పరిస్థితి మనము చూడం. ఇప్పుడు యెహోవాకు బలి అర్పించడం అంటే బలిని కోరే దేవుడు కాదనే విషయాన్ని మనం మనసులో పెట్టుకుంటే ఈ మాట చదవాలి. ఇది కూడా ఎవరితో చెప్పినట్టు ఇది నీతో కాదు చెప్పాలా, ఆనాడు ఇశ్రాయేలుతో దేవుడు చెప్పిన మాట అనే విషయాన్ని మనం గమనించాలి. తర్వాత అంటున్నమాట ఒక మాట, ఈ మాట చదువుతూ కొంతమందికి పాపం చాలా మందికి ఎలా ఉంటుందంటే రగిలిపోతూ ఉంటారు. అంటే మనం కాదనుకోండి, చాలా మంది యెహోవాకు బలి అర్పించినప్పుడు మీరు చదివితే చూడండి మాట ఏమన్నారు? యెహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందలో నుండి కానీ ఏంటట? గోవుల మందలో నుండి కానీ, గొర్రెల మందలో నుండి కానీ, మేకల మందలో నుండి కానీ దాన్ని తీసుకొని రావలెను. జాగ్రత్తగా మీరు గమనిస్తే ఈ మాటలు అనేక మంది రగిలిపోతా ఉన్నారు. ఈ రోజున భారతదేశంలో కలుగుతున్న అనేకమైన మత విద్వేషాల గల కారణాలు మనం చూస్తుంటే చాలా భయంకరమైన కారణాలు లోకంలో మనం చూస్తున్నాం. దేవుడి యొక్క లేఖనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఇక్కడ దేవుడు అంటున్న మాట, ఎవరు కోరుతున్న మాట జాగ్రత్త, అందులో ప్రారంభంలో కొంచెం జాగ్రత్తగా మీకు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నారు? మోషేని పిలిచాడు దేవుడు పిలిచి ఆయనతో మాట్లాడుతున్న, మోషేతో మాట్లాడుతున్నాడు. నీవు ఇశ్రాయేలుతో ఇట్లను, ఎవరితో? ఇశ్రాయేల్. ఈ మాట్లాడుతున్న వారు దయచేసి కొంచెం అపార్థం చేసుకోకండి, ఆవేశపడకండి, ఆలోచనతో మీరు గమనించండి. మళ్ళా వాళ్ళు చెప్తారు ఇశ్రాయేలుతో చెప్పిన మాట, మీరు యెహోవాకు బలి అర్పించినప్పుడు ఒకటి ఎక్కడి తేవాలా? అక్కడ 3 విషయాలు చెప్పాలి. ఒకటి ఏంటి? గోవుల మంద, 2 గొర్రెల మంద, 3 మేకల. గొర్రెలు మేకలు అంటే పర్వాలా, కానీ గోవుల మంద అనేసరికి కొంచెం ఎలా ఉంటుందంటే మన భారతీయ దేశంలో గోమాత అంటుంటాం. గోవులను ఒక దేవతగా పూజిస్తాం. ఈ మధ్య జరుగుతున్న అనేకమైన మత విద్వేషాలకు కారణం, ఏకైక కారణం గోవే. గోమూత్రం అంటూ ఉంటాం. అది చాలా శ్రేష్టమైనది అంటాం, చాలా వ్యాధులు పోగొట్టదు అంటాం. ఉదయాన్ని ఇది ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే ప్రారంభమే ఆ వచనాలు మనకు కనబడతాయి. లేవీ కాలంలో ఈ సంగతులు దేవుని పిల్లగా మీరు నేను కూడా మనందరూ కూడా తెలుసుకోగలగాలి. తెలుసుకోకపోతే అన్యులైన వారికి, ఈరోజు క్రైస్తవులు కాని వారికి, ఇదిగో మీ దేవుడు మేము పూజించే ఒక గోవును ఆయన బలిగా ఇవ్వమన్నాడు, ఆయనే దేవుడయ్యా అని ఒకవేళ మనల్ని ఒక ప్రశ్నించినప్పుడు నీ సమాధానం ఏమై ఉన్నది? దేవుడికి కావాల్సింది బలేనా? మనం చదువుకునే 51 కీర్తనలో 16లో నీవు బలిని కోరువాడము కాదు, నీవు కోరినటువంటి దాన్ని అర్పిస్తావు. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. మీరు చూడండి 4వ వచనంలో ఏమంటున్నారంటే, 4వ వచనంలో అతడు దహన బలిగా అర్పించు
పశువు తల మీద తన చెయ్యి ఉంచాలని. అంటే తాను చేసిన తప్పిదానికి ఒక మూగ జీవిని, ఒక మూగ జంతువును బలిగా ఇవ్వడం అనేది ఏమంత న్యాయం? నిజంగా ఆలోచన చేస్తే ఈరోజు కూడా నీవు నేను కూడా చేసిన దోషాలకి, తప్పిదాలకి, పాపాలకి ప్రాయచిత్తార్థంగా, దానికి విరుగుడుగా మనం ఏమి చెల్లిస్తే ఆ పాపం పోతుంది దేవుడు అంటున్నాడు. దహన బలుల గురించిన కార్యక్రమాలు ఇక్కడ మనము గమనించినప్పుడు దహన బలుల గురించి, సమాధాన బలుల గురించి, పాప పరిహార బలుల గురించి, ఇంకా మనము అనేకమైన బలుల గురించి దేవుడు ఈ లేవి కాలంలో తెలియజేస్తున్నారు. యాజకులు ఆ బలులను ఏ విధంగా అర్పించాలనేది ఇక్కడ చాలా స్పష్టంగా మాట్లాడారు. అయితే ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే గోవుల మంద అనేసరికి కొంచెం అభ్యంతరాలు వ్యక్తమవుతూ ఉంటాయి. గోవుల మందలు అనేసరికి గోవులు బలిగా అర్పించడం అనేది కొంచెం అభ్యంతరం వ్యక్తపరుస్తారు. కోడిని కావాలా, మేకలు కావాలా? మనం కొంతమంది దేవతలు మేకలు బలిగా ఇస్తూ ఉంటారు, మీరు చూసి ఉండొచ్చు. కొంతమంది కోడలు బలిగా ఇస్తూ ఉంటారు. అయితే గోవులు బలిగా ఇవ్వడం అనేది ఖచ్చితంగా మన భారతీయ సంస్కృతికి చాలా విరుద్ధమైనది. మరి దేవుడు ఆయన కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే కాదుగా దేవుడు, ఆయన యెహోవా అందరికీ ఉపకారి అంటున్నాం. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అంటున్నాం. ఆయన అందరి దేవుడు, కొందరి దేవుడైతే కాదు, నా దేవుడు మాత్రమే కాదు, అందరి దేవుడు. ఈ సర్వలోకాన్ని సృజించిన సృష్టికర్త దేవుడు యొక్క గుణలక్షణాన్ని, ఆయన గురించి జ్ఞానాన్ని మనకు ఇర్మియా గ్రంథంలో 10వ అధ్యాయంలో ఒక మాట చదువుకుని మళ్ళా ఇక్కడ ఉన్న సందర్భాన్ని వచ్చి మనం ఎందుకు దేవుడు వాటిని బలిగా ఇవ్వమన్నారనే విషయాన్ని మనం ఆలోచించుకుంటాం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయంలో 12వ వచనం చూస్తే, ఆయన తన బలము చేత భూమిని సృష్టించడు, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించడు, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచు. దేవుడు సృష్టించిన సృష్టి వాక్యం చెబుతుంది, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించు. వాటిని జాగ్రత్తగా గమనించాలి. తన జ్ఞానము చేత, ఎవరి జ్ఞానం ఇది? ఈ భూమి కానీ, ఆకాశం కానీ, అంత సమస్తం కానీ, ఈ సృష్టి కానీ, ఇందులో సమస్తము కూడా ఎవరి జ్ఞానం? ఒక బిల్డింగ్ కట్టబడింది, ఒక భవనం కట్టబడింది. ఇది ఎవరి జ్ఞానం? ఇది మానవుని యొక్క జ్ఞానం. అదో ఎంత అందంగా కట్టారండి, ఎంత చక్కగా కట్టారండి ఇల్లు. వాళ్ళు పొగుడుతూ ఉంటారు, ఇదంతా నేను నా ప్లాన్ అంటారు. ఇక్కడ ఇలా రావాలి, అక్కడ అలా రావాలి, ఇదంతా నా ప్లాన్ అండి, అంతా నా డిజైన్ అని అంటుంటారు. నిజమే, ఇంజనీర్లు ఉన్నారు ఈ రోజున, బిల్డింగ్ కన్స్ట్రక్షన్తో చేసేటువంటి ఉన్నారు. వాళ్ళు తమ ఆలోచన బట్టి ఈ మీ ఇంటికి మీరు ఈ స్థలంలో ఈ ఇల్లు ఇలా కట్టాలి, ఇదే ప్లేస్ లో ఇలాగే కట్టాలి లేదుగా. కొంతమంది అపార్ట్మెంట్లు కట్టుకుంటారు, కొంతమంది డూప్లెక్స్ కట్టుకుంటారు, ఎన్నో రకాల డిజైన్స్ మనం చూస్తాం. అంటే తన జ్ఞానాన్ని బట్టి ఆ కార్యం చేస్తున్నాడు. ఇప్పుడు దేవుడు తన జ్ఞానాన్ని బట్టి ప్రపంచాన్ని సృష్టించాడు. ఇప్పుడు లేవి కాలంలో వచ్చేస్తే దేవుడు బలిగా ఇవ్వడానికి గల కారణాలను మనం ఒకసారి గమనిద్దాం. ఈరోజు మనం గమనించగలిగితే దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని గురించి జ్ఞానాన్ని మనం చూసినప్పుడు వాక్యంలో ఎన్నో ఉన్నాం. సొలొమోను దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు సొలొమోనుకి ఏమి ఇచ్చాడంటే జ్ఞానాన్ని. అందుకే యాకోబు అన్నాడు, మీలో ఎవరికైనా జ్ఞానము పొదువుగా ఉండేటప్పుడు దేవుని అడుగులను అప్పుడే అతనికి అనుగ్రహించడం. ఈరోజు అజ్ఞానంతో మాట్లాడడం కాదు. ఈరోజు ఒక వచ్చిన ఒక మాటను చూసినప్పుడు అందులో జ్ఞానం ఏంటో నువ్వు తెలుసుకోకపోతే దేవుని గురించిన జ్ఞానం నీకు అర్థం కాదు. అందుకే మనం దేవుడి గ్రంథంలో యాకోబులో ఈ లోక జ్ఞానం గురించిన సంగతి మనం చూస్తాం. భూ సంబంధమైన జ్ఞానము, పర సంబంధమైన జ్ఞానం. అయితే మీరు జాగ్రత్తగా మీరు గమనించండి, దేవుడు గోవుల మందల నుండి దహన బలిని కోరుకోవడం గల ఉద్దేశాన్ని మనం ఆలోచిస్తే నిజమే, కొన్ని ప్రాంతాల్లో, కొన్ని దేశాల్లో కొన్ని పశువులను వారు పూజిస్తూ ఉంటారు. మొదట సంక్రాంతి పండుగ కూడా ఒక పశువుల పండుగ ఇది మనకి. అనగా ఇప్పుడైతే లేవు, ఇప్పుడైతే ట్రాక్టర్లు అన్నీ వచ్చేసి దుక్కు దున్నుతున్నాయి. ఆ పొలంలో ఆ ఎడ్లు కానీ అవన్నీ కూడా అవి పని చేసినప్పుడు వాటికి రెస్ట్ పెట్టుకుంటారు. మన వరకు సంక్రాంతి సంబరాలు జరిగి అంటే వాటిని పూజిస్తారు. ఎంతకాలంలో కూడా
ఈ పట్టను దొంగడంలో, ఈ పట్టను చేయడంలో, ఈ పట్ట చేతికి రావడం, అన్ని విషయాల్లో కూడా ఇవి మాకు ఎంతగానో సాధించని చెప్పేసి వాటికి సెలవులుగా ప్రకటిస్తూ ఉంటారు. అది ఓసంలో చాలా మంది తెలుసు. అయితే వాక్యం చూస్తే మనం పెంచుకునే పెంపుడు జంతువులను కూడా ఎంతో ప్రేమతో మనం చూస్తూ ఉంటాం. అది కుక్కైనా కావచ్చు, పిల్లైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. మన పెంపుడుగా మనం పెంచుకునే పెంపుడు జంతువులు. ఈరోజు మనం ఆలోచన చేస్తే ఎందుకు దేవుడు అటువంటి పూజించబడుతున్న ఒక జంతువులు, ఒక పశువులు బలిగా అర్పించేది అని ఎందుకు దేవుడు మాట్లాడారు? ఇది మాత్రం అనుకుంటే కాదు. మన ఆదికాండం 22 అధ్యాయం పెడితే అక్కడ అబ్రహాముతో దేవుడు మాట్లాడిన మాట మనం తెలియవారు. అబ్రహాముతో దేవుడు మాట్లాడిన మాట, దేవుడు గురించి జ్ఞానం అర్థం చేసుకుంటే మాట అర్థమవుతాయి. ఏమంటున్నారంటే అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నమాట 22 అధ్యాయం ఆదికాండంలో, అప్పుడైనా నీకు ఒక్కరైన నీ కుమారుడనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశానికి వెళ్ళి అక్కడ నీకు చెప్పిన పర్వతంలో ఒక దాని మీద ఎలాగ దహన బలిగా కోరినది ఎవరిని? లేవీకరణలో చూస్తే ఎవరిని కోరాడు దేవుడు? గోవుల మంద, గొర్రెల మంద, మేకల మంద. ఇంకా దారుణమైన మాట అయితే ఆదికాండం 22 అధ్యాయంలో 2వ వచనంలో రాయబడుతున్నమాట. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నమాట, నీకు ఒక్కగానొక్క కుమారైన ఇస్సాకును దహన బలిగా ఇచ్చాడు. ఇది చదివితే మీరేమంటారు? అసలు ఆయన దేవుడేనండి. ఉన్నారండి కొంతమంది ఫేస్బుక్ లో, కొంతమంది ఇటువంటి మాటలు మాట్లాడు చాలా మంది ఉన్నారు. లైవ్ లో చూస్తున్నట్టు వారు కూడా గమనించగలగాలి. ఈరోజు చాలా మంది దేవుడు అందరూ మీకు ఎప్పుడు ముందు దివ్యంగా చూపించారు. ఆయన తన జ్ఞానం చేత ప్రపంచమును స్థాపించారు. కాబట్టి దేవుడి యొక్క ఉన్నతమైన జ్ఞానాన్ని కనుక మనం ఆలోచన చేస్తే ఆయన జ్ఞానం ఏమైనా మనం ఎరగడానికి ఆలోచించాలి. కొడుకునండి, కన్న కొడుకుని మనం ఎరిగిన వారు ఉన్నారు. 100 ఏళ్ల ప్రాయంలో అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసిన కుమారుడు ఇస్సాకు పుట్టినప్పుడు ఆ ఇస్సాకును దేవుడు ఒక్కగానొక్క కుమారుడు ఇస్సాకును దహన బలిగా ఇవ్వమన్నాడు. దహన బలి లేవీకరణలో కూడా అదే మాట చెప్తున్నారు. బర్ంట్ ఆఫరింగ్, దహన బలిని గురించిన మాట. అంటే దహన బలిగా ఇచ్చిన బట్టి ఇక్కడ మళ్ళా తిరిగి పొందడం అనేది అసాధ్యం. కానీ ఇప్పుడు లేవీకరణలో కొడుకు చూస్తే అది గోవులే, కానీ ఇక్కడ ఆదికాండంలో చూస్తే కుమారుడు, లేక పుట్టిన కుమారుడు. ఏంటి దేవుడి యొక్క ఉద్దేశం? దేవుడి యొక్క జ్ఞానం ఏంటి? ఈరోజు అందులో పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతిరోజు చదవకపోతే దేవుడు వచ్చిన అపార్థాలు నీకు ఏర్పడతాయి. కాబట్టి మన కుటుంబాల్లో, మన జీవితంలో మనకు ఎదురయ్యే సమస్యల్లో, శోధనలో, కష్టాల్లో, నష్టాల్లో, ఇబ్బందుల్లో ఎవరు మనము నిందిస్తామంటే దేవుణ్ణి నిందిస్తాం. అంటే మన కుటుంబం ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు ఎవరో కారణం అని చెప్తుంటే దేవుడే. ఎందుకంటే ఆదాము చూసినప్పుడు ఎదుర్కొంటున్న వాళ్ళు పండుతున్నదని చెప్పినప్పుడు తిన్నారు. ఆదాముతో దేవుడు మాట్లాడుతున్నమాట, తినవద్దని చెప్పిన పండు తిన్నావంటే నువ్వు ఇచ్చిన ఈ భార్య, నువ్వు ఇచ్చిన ఈ అమ్మ ద్వారా నేను తిన్నాను అంటే మీరు ఆలోచన చేస్తే నిన్న ఎవరి మీద మోపుతున్నారంటే దేవుడి మీద. ఎందుకంటే దేవుని యొక్క జ్ఞానము. ఈరోజు ఒక్కగానొక్క కుమారుడు ఇస్సాకును దహన బలిగా ఇవ్వడం ఉద్దేశం. ఒక గోవుల గురించి మాట్లాడితేనే కొంతమందికి కోపావేశం వచ్చేసింది. ఒక గోవును దహన బలిగా ఇవ్వడం అని ఆ మాట చదివి ఆయనే దేవుడు, మేము పూజించుకునే గోమాతను, మేము పూజించుకునే ఈ వీటిని బలిగా ఇవ్వమంటున్నాడు, ఆయనే దేవుడు అని మాట్లాడేది కొంతమంది జ్ఞానవంతులు అనాలో అజ్ఞానవంతులు అనాలి. దేవుడికి ఉద్దేశాలు మనం గమనిద్దాం. దేవుడికి ఆలోచన మనము ఈ ఉదయకాలంలో అనేక సంగతులు, కానీ ఒక చక్కటి వచ్చిన వాటిని మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆలోచన చేస్తే దేవుడికి ఉద్దేశం ఏమన్నది? ఆయన బలి కోరేవాడు కాదని చెప్పాలి కదా. దహనబలి ఆయనకి ఇష్టమైనది కాదని మనం చెప్పుకుంది. కానీ 50 క్రితం చదువుకున్నాగా దహనబలి ఇష్టం కాకపోయినా ఎందుకు దేవుడు ఆనాడు దహనబలి కుమారుడు నాకు ఇచ్చేస్తే, దహనబలి నీ గోవుల మొత్తంలో నాకు దాన్ని దహనబలిగా ఇచ్చేస్తే, ఈరోజు కూడా మన నేటివిటీలో, మన సంస్కృతిలో అనేకమైన భిన్నాభిప్రాయాలు దేవుని పట్ల కలగక మానదు. కానీ దేవుని గురించిన జ్ఞానాన్ని చూస్తే రాజుల గ్రంథంలో
రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయంలో ఎలీషా అనే ఒక దైవజనుడు కనబడుతున్నాడు. ఏలియా తర్వాత వచ్చిన దైవజనుడు ఎలీషా. ఈ ఎలీషాను పిలిచిన సందర్భంలో 19వ అధ్యాయం మనం చూస్తే ఒక్కసారి మనం చూద్దాం. 19వ అధ్యాయంలో ఏలియా అక్కడి నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడు ఎలీషా కనబడు. అతడు తన ముందర ఉన్న 12 అరగల ఎడ్ల చేత దుఃఖించు 12వ అరగ తాను ప్రవేశించను. ఎలీషా చేస్తున్న పని ఏంటంటే దున్నుతున్నాడు, దుక్కి దున్నుతున్నప్పుడు 12 అరగల ఎడ్ల చేత ఆ దుక్కిని దున్నిస్తున్నాడు. ఏలియా వచ్చాడు, పిలిచాడు, నువ్వు నన్ను వెంబడించు అని అక్కడ ఏలియా పిలిచాడు. ఏలియా పిలవగానే 20 రోజులు చేసిన పని చూడండి సార్. 20 రోజులు అందుకు అతన్ని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గుర్తిమల చెప్ప వంట చేసి జనులకు వధించాడు. కాడి ఎడ్లను తీసుకుని ఏం చేశాక వధించాడు. అప్పటి వరకు తన పాలు దుక్కి దున్నించుకోవడానికి ఎంతగానో ఉపయోగపడిన ఎడ్లవి, ఎంతగానో ఉపయోగపడిన జంతువులు. నిజంగా ఈరోజు మనుషులకి వరుస నేను అంటున్నాను, ఇక్కడ మరొక అనుకోవద్దు, మనుషుల కంటే ఎక్కువగా జంతువులకు ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఇంట్లో భార్యను ప్రేమించిన కుక్కను ప్రేమిస్తూ ఉంటారు. ఇంట్లో భార్యను ప్రేమించిన కానీ, ఇంట్లో పిల్లలను ప్రేమించిన కానీ, తను పెంచుకున్న పిల్లలు నక్కలు కుక్కలు అందుకే కొన్ని ప్రాచ్య దేశంలో వస్తే కొంతమంది ధనవంతులు మీరు మోసం ఎరిగిన అనుకున్నారు. వారు తన యావరాశులు కూడా ఒక కుక్క పేరులో, నక్క పేరులో, పిల్లి పేరులో వారు పెంచుకునే పెంపుడు జంతువుల పేరు చచ్చిపోతుంటారు. తర్వాత ఏం చేయాలి అర్థం కాదు. పెంపుడు జంతువులకి వాళ్ళు తన ఆస్తి అది ఆస్తి వేలలో ఉండదు, లక్షలో ఉండదు, కోట్లో ఉంటుంది. మిలియన్స్ కోట్లో ఉంటే ఆస్తి అంతా కూడా ఒక కుక్క పేరు, ఒక జంతువు పేరు రాస్తుంది. ఎందుకంటే వాటి మీద అంత ప్రేమ. ఈరోజు మన శ్రీనివాస అమల గారు కూడా ఈ కార్యక్రమం జరిగింది. అందుకని చాలా మంది ఈరోజు పిచ్చి కుక్కకి గురవుతున్నా కూడా, పిచ్చి కుక్క కలుస్తున్నా కూడా దాన్ని ఏం చేయలేము. ఎందుకంటే వచ్చి చెప్పలేటువంటిది. అంటే ఆలోచన చేస్తే జంతువుల మీద ప్రేమ ఉంటుంది. అంటే ఒక మాట చూస్తే ఎలీషా ఇక్కడ తాను దుఃఖితున్న కార్యక్రమం వధించాడు అనగా దేవునికి దహనబలిగా చేశాడు. అంటే మీరు ఆలోచన చేస్తే ఈ వచనాలన్నీ కూడా కానీ కూడా సందర్భాలు ఉన్నాయి. మనం అర్థం చేసుకుంటే ఒకే మీ పొరపాటు చేస్తుంది కానీ జాగ్రత్తగా మనసు పెడితే దేవుడు లేవీకాండ మొదటి చెప్పిన మాట, నీవు గోవుల మంటల్లో కానీ, గొడ్డుల మంటల్లో కానీ, ఎడ్ల మంటల్లో కానీ, లేకపోతే మేకల మంటల్లో కానీ దానికి దహనబలిగా. ఈరోజు మనుషులు పూజిస్తున్నారు. వేటిని పూజిస్తున్నారు? సృష్టికర్తకు ప్రతిగా ఎవరు పూజిస్తున్నారు? సృష్టిని పూజిస్తున్నారు. పూజించవలసింది ఎవరు? పూజారుడు ఎవరు? పూజపడిన ఎవరు? ఆలోచించండి. ఈరోజు మనుషులు తమ జ్ఞానాన్ని బట్టి, తమకున్న ఆలోచన బట్టి తమ ఎదురుగా ఉన్న వాటిని పూజించడానికి ఇష్టపడుతున్నారు. అపోస్తల కార్యక్రమంలో కూడా మనము బర్నబా పౌలును గురించిన సందర్భాలు చూసినప్పుడు వారు చేసిన అద్భుత కార్యం ద్వారా అక్కడ సందర్భాలు మనం ఆలోచించినప్పుడు వారిని కూడా పూజించడానికి వారు సిద్ధపడిపోయారు. మీరు ఆలోచన చేస్తే మా అపోస్తల కార్యక్రమంలో 14 లుస్త్రలో బలహీన పాత్రలో జరిగిన వారిని బాగు చేసినప్పుడు పౌలు బర్నబాలను వారు దేవతలుగా వచ్చి వారిని పూజించడానికి సిద్ధపడిపోయిన సందర్భాన్ని ఈ భాగంలో మనం చూస్తున్నాం. అంటే మీరు ఆలోచన చేస్తున్న 14 అపోస్తల కార్యక్రమంలో పట్టణంలో తిరుగుగా ఉన్న జపతి యొక్క పూజారులను ద్వారంలో తీసుకుని వచ్చి సమూహంతో కలిసి బలి అర్పింపవాలని ఉండరు. అంటే మీరు ఆలోచన చేస్తే పౌలు బర్నబాలు వారు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి వారిని పూజించడానికి, వారికి బలి అర్పించడానికి అక్కడ వారు సిద్ధపడ్డారు. వారు అంటే మీరు ఆలోచన చేస్తే బలి అర్పించాలంటే ఆ బలిని తీసుకునే వాళ్ళు, స్వీకరించే వాళ్ళు ఏమేమి ఉన్నారంటే మనం ఆలోచిస్తే వాటికంటే గొప్పవాడు. అవునా కదా? జాగ్రత్త మీరు గమనించు. ఒక జంతువును ఒక బలిని అర్పించామంటే దానికంటే గొప్పవాడు ఎవరు? ఆ బలిని స్వీకరించిన వాడు. మీరు ఆలోచించండి. ఈ చిన్న కాన్సెప్ట్ ని అర్థం చేసుకోక చాలా
తప్పుడు అడుగులు వేస్తున్నారు, దేవుడి గురించి తప్పుగా ఆలోచన చేస్తూ ఉంటారు. అంటే ఒక జంతువులు కానీ ఇప్పుడు ఇస్సాకు దేవుడు బలిగా అర్పించుకున్నాడు. ఇప్పుడు ఇస్సాకు కంటే ఎవరు గొప్పవారని అర్థం? న్యాయంగా అబ్రాహాముకి ఎవరు గొప్ప? తన కొడుకే గొప్ప, తన ఒక్కగానో పుట్టిన కుమారుడే గొప్ప. ఆడే మొత్తం నా ప్రాణం అంటాడు. అంటే అంటాం కదా, నా ప్రాణం అండి అంటాడు. అదే పిల్లలతో ఈ రాత్రులు చాలా గొప్ప జరిగిపోయిందండి. అంటే పిల్లలకి ఖాళీగా ఏదో చేయడం, తర్వాత పెద్ద పెద్ద సమస్యలు వెళ్ళిపోవడం మనం చూస్తూ ఉన్నాం ప్రతి చోట ఇక్కడ మనం చెప్పట్లా. అది మీరు గమనించండి, ఎవరు ఎక్కువ నీకంటే. అందుకే నా నిమిత్తం అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెలు లేరు, తండ్రి లేరు, తల్లి లేరు, భూమి లేరు, విడిచిన వాడు. అంటే దేవుని కొరకు నీవు నేను కూడా ఎలా ఉండగలంటే ఈ లోకంలో నేను. అందుకే పౌలు సమస్తాన్ని కూడా ఏం చేసినట్టు పెంటలో సమానం నేర్చుకున్నాడు. నేను ఈరోజు నీవు నేను కూడా కలిగి ఉండవలసిన గొప్ప లక్ష్యం దేవుడు కూర్చున్న కోరిక అంటే ఇశ్రాయేలుకు దేవుడు చెప్పిన మాట గోధుమ మందలో నాకు దానబలి. ఎందుకంటే అప్పటికే మీరు గమనించి ఇశ్రాయేలు అరణ్యంలో శ్రీనగరంలో ప్రయాణించినప్పుడు వాళ్ళు ద్రోహం చేస్తున్నారు, ద్రోహం వాళ్ళు ఆరాధించారు. ఐగుప్తులు కూడా వాళ్ళు అలాగే ఆరాధించారు. అందుకనే ఐగుప్తు దేశంలో 10 తెగుళ్ళు దేవుడు రప్పించినప్పుడు ఆ 10 తెగులు ఒక తెగులు పశువుల మీదకి దేవుడు వ్యాధులను రప్పించారు. అంటే 10 తెగుళ్ళు కూడా దేవుడు సూచన అంటే వారు నీటిని దేవుడిగా ఆరాధించేటవాడు, కప్పలను దేవుడిగా ఆరాధించేటవాడు, మిడతలను, ఈగలను అన్నిటినీ. కాబట్టి దేవుడు వారిని వారి దేవుడిగా కొలుస్తున్నట్టు వాటి ద్వారా వారికి శోధన ఏర్పరిచి అవి కాదు బలమైనవి, నువ్వు వాటిని సృజించిన నేను బలమైన వాడను, నేనే యెహోవాను మీకు తెలుసుకోవట్లేదా? నువ్వు ఈ కార్యం జరుగుతున్నాడు. అక్కడ ఐగుప్తు దేశంలో దేవుడి గురించి దేవుడు మాట్లాడుతాను. నీవు కూడా ఈ వాక్యాలు కానీ జాగ్రత్తగా గమనించుకుంటే దేవుని కంటే ఉన్నతమైనది, ఎక్కువైనది ఏదీ లేదు. ఇది దేవుడు సొంతమే. ఆత్మ సంఘంలో విశ్వాసులు తమ చర స్థిరాస్తులను అమ్మి అపోస్తుల పాదం మీద పెట్టారు. ఇల్లు అమ్మేస్తారు, భూములు అమ్మేస్తారు, పొలం అమ్మేస్తారు. అంటే దేవుడి కంటే అవేమి కూడా ఎక్కువ కాదు. మనం అర్థం చేసుకోవాల్సింది అంటే ఈ రోజున ఈ వాక్యం నీవు నేను కూడా దానబలానికి ఇష్టమైనది కాదు. కానీ దానబలిగా కూడినది ఏంటి? నువ్వు ఏదైతే పూజిస్తున్నావో, నువ్వు ఏదైతే ఆరాధిస్తున్నావో, నీవు ఏదైతే గొప్పగా భావిస్తున్నావో దాన్ని దేవుడు అడుగుతున్నప్పుడు దాని ఉద్దేశం ఏంటంటే దీనికంటే గొప్పవాళ్ళను నేను. అందులో అబ్రాహాము వెళ్ళిపోయిన వేయలేదు. ఆ కుమారుడు ఒక్కగారు కుమారుడు ఇస్సాకు దానబలిగా ఇవ్వనప్పుడు ఎందుకు వెళ్ళిపోయాడంటే నా కుమారుడి కంటే ఎవరు గొప్ప? నీవే గొప్ప. నేను ఎవరితో నీకేస్తున్నాను కాబట్టి నేను ఎవరిపై ఇవ్వట్లా, నేను నీకు ఇచ్చేస్తానని సిద్ధపడిపోయి కత్తి కూడా ఎత్తేసాడు. ఆలోచించాడు అబ్రాహాము. అందుకని అబ్రాహాము విశ్వాసులకు అబ్రాహాము అర్థమైంది దేవుడు దానబలిగా కోరుకునేది నా కుమారుడు అయితే నా కుమారుడి కంటే ఆయన అంటే అందులో జ్ఞాపకం చేస్తున్నాం. నా నామములకు అన్నదమ్ములు లేను, అక్క చెల్లెలు, తండ్రి లేను, తల్లి లేను, భార్య లేను, భూములు లేను, ఎట్ల లేను, విడిచిపెట్టినవాడు. అందుకే శిష్యులు సమస్తము విడిచిపెట్టి వారిను వెంబడించారు. రోజు పిల్లరా ఒక వ్యక్తిగా నువ్వు పూజించే ఒక జంతువు లేకపోతే ఒక గోమాతలు కావచ్చు, అది ఆ గోమాతను సృజించిన వారు కూడా ఎవరు? ఆ గోవును సృజించిన వారు ఎవరు? దేవుడు. అది దేవుడు కాదు. జాగ్రత్తగా ఆవేశపడకుండా ఆలోచన చేస్తే గోవు అనేది దేవుడు కాదు. అది మనకు ఉపయోగపడుతుంది, అది మన అవసరాలు తెలుస్తుంది, అది మనకు అన్ని కార్యక్రమాలు మనకి అది సహకరిస్తుంది. నిజమే కాదట్లా అన్నంత మాత్రాన అదే దేవుడు కాదు. దేవుడు కాదు. దేవుడు అనేవాడు మనకి చూస్తే వాడు అక్షయము దేవుని మహిమను క్షయము మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు జంతువుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చేశాడు. దేవుడు కోరేది నీవు నేను ప్రభు ఆయన ఆత్మతో సత్యమును ఆరాధించే వారు ఉండాలి. కాబట్టి ఆయన కంటే ఎక్కువగా నువ్వు ఈ సృష్టిని ఆరాధిస్తుంటే వాక్యం వస్తుంది. సృష్టి కాదు సృష్టికర్తను నువ్వు ఆరాధించాలి. సృష్టికర్తను నువ్వు కొనియాడాలి. ఆ సృష్టికర్తను తెలుసుకోవాలి. కాబట్టి ఈ రోజు మీరు విన్న ఈ మొదటి వాతావరణం ద్వారా దేవుడి ఉద్దేశాన్ని, దేవుడి జ్ఞానాన్ని మీరు తెలుసుకున్నారనుకుంటున్నారు. ఈ రోజు నీవు నేను కూడా దేవుడికి వచ్చిన జ్ఞానాన్ని నువ్వు అపార్థం చేసుకుంటే వాక్యాన్ని బట్టి సరి చేసుకుందాం, వాక్యాన్ని బట్టి ఆలోచించుకుందాం. దేవుడు ఆయన అన్యాయస్తుడు కాదు, లేకపోతే దేవుడు ఆయన క్రూరుడు కాదు, ఆయన మూర్ఖుడు కాదు. దేవుడు ఒక ఆయన కూర్చోడు
తక్కువ వచ్చాడు. ఆయన అడిగాడంటే దాని అర్థం ఏంటి? గోవుల మందో, గొర్రెల మందో, మేకల మందో దాని వరకు ఏమంటే దాని అర్థం ఏంటి? ఇశ్రాయేలు గోవులు కానీ, గొర్రెలు కానీ, మేకలు కానీ వారు ఏం చేయకూడదు? పూజించకూడదు, వాటిని ఆరాధించకూడదు, వాటిని గొప్ప చేయకూడదు. వాటిని సృష్టించిన సృష్టికర్తైన దేవుడిని వారు తెలుసుకోవాలి. ఆ ఉద్దేశాన్ని దేవుని ప్రజలు వారు తెలుసుకుంటే, ఈ లోకంలో వారు తెలుసుకుంటే ఏ మతద్వేషాలు కూడా ఉండవు. ఈ రోజున కొన్ని సంవత్సరాల క్రితం ఒక జీవి కోసం ఈరోజు మనుషులు కొట్టుమిట్టాడిపోతున్నారండి. ఎన్నో భయంకరమైన పరిస్థితులు మనం లోకంలో చూస్తున్నాం. మీకు తెలుసో తెలీదో చాలా భయంకర రీతిగా ఈ రోజున మత మార్పులు చెప్తూ చాలా మంది క్రైస్తవ్యాన్ని హేళన చేస్తున్నారు. ఎందుకంటే వారు దేవుడి గురించి జ్ఞానము అనుకో. ఈరోజు నీకు నేను కూడా ఆశిస్తున్నా, దేవుడి యొక్క జ్ఞానాన్ని తెలుసుకో. ఈ లోకంలో సృజించబడినది ఏదైనా సరే ఇదంతా కూడా దేవుడు మాత్రమే సృజించాడు. ఇవి దేవుడు కాదు. సృజించబడినది ఏది కూడా దేవుడు కాదు. అందుకే విశ్వాసం చూసినప్పుడు పౌలు వారు అయ్యా మేము దేవుడు కాదు, అందుకే చూడడానికి మాత్రం చెప్పి నా మాట ముగిస్తాను. 14వ అధ్యాయం అపొస్తలుల కార్యములోని 14వ అధ్యాయము 15వ వచనం. అయ్యలారా మీరెందుకు ఇలా చేస్తున్నారు? మేము కూడా మీ స్వభావమే మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో సమస్తము సృజించిన జీవము గల దేవుడు. ఎవరు కూడా జీవము గల దేవుడు. ఆయన నిర్జీవుడు కాదు. నిన్న దేవుడు నిరంతరము కూడా ఆయన యాకరీతిగా ఉన్న గొప్ప దేవుడు. ఆ గొప్ప దేవుడిని నీవు కూడా కలిగి ఉన్నాం. జీవము గల దేవుడిని, సృష్టికర్తల దేవుడిని మనం ఆరాధించడానికి ఈ లోకంలో నీకు ఏదైతే ఆటంకంగా ఉందో వాటన్నింటిని కూడా అధిగమించి నువ్వు దేవుడి వైపు రావాలి. దేవుడి యొక్క గొప్పది ఏంటి? దేవుడు చాలా మంది ఆరాధన అంటే పని ఉందన్నట్టారు. పని కంటే అంటే దేవుడి కంటే గొప్పదాని పని, దేవుడి కంటే గొప్పదాని ఈ లోకంలో నీకు ఏదైనా దేవుడే కదా. ఈ లోకంలో నీతో ఈ 2020 సంవత్సరంలో ఈ మొదటి చివరి వరకు నేను బ్రతికించాడంటే దేవుడేగా. బట్ అటువంటి దేవుడు విడిచిపెట్టి దేవుడి కంటే ఏదో గొప్ప ఉన్నదని ఆ గొప్పదాని వైపు వెళ్తే నీ ఆత్మ చూపు పిల్లల దేవుడికి దూరం అవుతుంది. ఆ విషయాన్ని మనం గమనించాలని వచ్చిన వాటిని చూస్తూ మీకు అంతా ప్రత్యేకంగా ఉన్నారు తెలియజేసుకుంటే మనం ప్రకటించవలసి వస్తుందిగా. మనందరం కలిసి ఏ పాపం మెరుగలు ఏ పాపం ప్రకటించాలి ప్రకటించవలసిందో వరకు ఎదురుదాలు ఇంకెంత పాపం మేము శాంతి వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ శాంతితో మీ చేరు కూడా తీసుకోవచ్చు. ఏ పాప